హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే, తిరుపతి వెళ్ళినప్పుడు మనం చూడదగ్గ ప్రదేశాలలో ఇది కూడా ఒకటండి. అదే శ్రీవారి పాదాలు. శేషాచలం అడవులలో అతి ఎత్తైన కొండ నారాయణాద్రి. ఈ కొండపై వెలిసినదే శ్రీవారి పాదాలు. అయితే వెంకటేశ్వర స్వామి మొదట ఇక్కడే కాలు మోపారని చెప్తుంటారు. మనం శ్రీవారి పాదాలు దర్శించుకునేందుకు వెళ్ళే ముందు ఇక్కడ ఒక దీపం వెలిగించి అలాగే కొబ్బరికాయ కొట్టి దర్శనానికి వెళ్తాము. అంటే ఇది కంపల్సరీ కాదు, ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా దీపం వెలిగించి కొబ్బరికాయ కొడతారు. ఇదిగోండి, మనం మెట్లు ఎక్కే చోట చెట్లకి రెండు వైపులా ఇలా ముడుపులు కట్టారు భక్తులు. ఇక నేను, మా వారు, పిల్లలు అందరము ఇక్కడికి వచ్చి మేము శ్రీవారి పాదాలు దర్శించుకున్నామండి. అయితే శ్రీవారి పాదాలకి నమస్కరిస్తుంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి మన ఎదురుగా నిల్చుని తన పాద దర్శన భాగ్యం కలిగిస్తున్నారేమో అన్నంత ఆధ్యాత్మిక చింతనకు లోనవుతామండి. అంటే అందరికీ అలా అనిపిస్తుందో లేదో తెలియదు, కానీ నాకైతే అలాగే అనిపించిందండి. చాలా ఆనందం కలిగింది. ఇదిగోండి, ప్రకృతి పచ్చదనంతో చాలా అందంగా ఉంటుంది ఈ ప్రదేశం. తప్పకుండా చూడాల్సిన ప్రదేశం అండి ఇది. ఈ శేషాచలం అడవులలో మనకు పుష్ప మూవీలో చూపించారు చూడండి, ఎర్రచందనం చెట్లని. అవి ఇక్కడ శ్రీచందనం, ఎర్రచందనం చెట్లు చాలా విరివిగా ఉంటాయండి. ఎటు చూసినా అవే కనిపిస్తూ ఉంటాయండి. అలా ట్రావెల్ చేస్తూ ఉంటే ఎంత దూరమైనా లాంగ్ డ్రైవ్ అలా వెళ్తూనే ఉండాలనిపిస్తుందండి. అంత అందంగా ఉంటుంది ఈ ప్రదేశం. ఇదండి ఈరోజు వీడియోలో విశేషం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.